వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంలో కీలక పాత్రధారి. డ్యాం కొట్టుకుపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా ఆ ప్రజలు అలమటిస్తున్నా పట్టించుకొని దుర్మార్గుడు. అయినా జాలి తెలిసి మళ్లీ ప్రజలు ఆ ప్రాంత ప్రజలు ఎంపీగా గెలిపించుకున్నారు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూబకాసురుడు. చిత్తూరు జిల్లాలో కనపడని భూమినెల్లా ఆక్రమించుకున్నాడు. అలాగే కొడుకు మిథున్ రెడ్డి మద్యం స్కామ్లో అడ్డంగా ఇరుక్కుని A6 A7 అంతకుముందు ఉంటే ప్రమోషన్ మీద A4కు వచ్చాడు. మద్యం స్కామ్లో హవాలా కింగ్ మిథున్ రెడ్డి అని చెప్పి సిట్ పోలీసులు తేలుస్తున్నారు. రాజ్ కసిరెడ్డి మొదలుకొని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తదితరులంతా ఎలా స్కామ్ చేయాలి, ఎలా అమలు చేయాలని చెప్పి స్కెచ్ గీసి ప్లాన్లు గీసి ఆ సంపదనంతా పోగు చేసి మిథున్ రెడ్డికి ఇస్తే ఆ మిథున్ రెడ్డి గోవిందప్ప ద్వారా హవాలా ద్వారా ఇతర దేశాలకి ఇతర సంస్థలకు పెట్టుబడులు మళ్లించడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి మిథున్ రెడ్డి. గతంలో విజయసాయి రెడ్డి చెప్పినట్టు 100 కోట్లు అప్పు ఇప్పిస్తే దాంట్లో 40 కోట్ల చిల్లర SPY ఆగ్రోస్కి ఇప్పించి దాంట్లో కూడా 8 కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్న బ్రోకర్ మిథున్ రెడ్డి. అక్కడ ఇక్కడ కాదు, అందని కాడికి దోచుకున్నారు. పెట్టుబడులు పెట్టించి అప్పులు ఇప్పించి కమిషన్ దండుకున్నారు. అక్రమ మద్యంలో డబ్బులు పోగు చేసి డబ్బులు కుమ్ముకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి లావాదేవీలు జరిపి అక్కడ కమిషన్లు తీసుకున్నాడు. డబ్బు 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 డబ్బులో మురిగి డబ్బులో తేలుతున్నాడు మిథున్ రెడ్డి. అలాగే తండ్రి రామచంద్రారెడ్డి కూడా ఉచ్చు బిగుసుకుంది. నగదంతా మిథున్ రెడ్డికి చేరింది. మిథున్ రెడ్డి ద్వారానే గోవిందప్ప ద్వారా బయటికి వెళ్ళాయి. ఈ వెళ్లే క్రమంలో ఆఖరి మజిలీ జగన్మోహన్ రెడ్డి కుటుంబంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఎక్కడ పెట్టుబడులు పెట్టమంటే అక్కడ పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరూ కలిసి ఏ దేశానికి తరలించమంటే ఆ దేశాన్ని తరలించారు. లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా 1,50,000 కోట్ల రూపాయలు పైగా దోచుకున్నారు మద్యం ద్వారా. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ శవాల మీద కూడా పేలాలు ఏరుకున్నారు జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్. ఒక మద్యం స్కామ్ లోనే 1,50,000 కోట్ల పైచులకు దోపిడీ చేశారంటే వీళ్ళ అరాచకాలకి వీళ్ళ దోపిడీలకి లేదు అని తెలుస్తోంది సిట్. మిథున్ రెడ్డి పాత్ర ఏంటి, మిథున్ రెడ్డి కుటుంబ చరిత్ర ఏంటి, మిథున్ రెడ్డి దోపిడీ ఏంటి, మిథున్ రెడ్డి ప్రజలకు చేసిన సేవ ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పార్లమెంట్ నియోజకవర్గపు ఓటర్ గా మన ముందు ఉన్నాడు అశోక్ కుమార్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అశోక్. నమస్తే సార్. ప్రమోషన్ మీద A4 అయ్యాడు మిథున్ రెడ్డి. ఆ దోపిడీ విధానం మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? మీ రాయలసీమ ప్రజలు ఏమనుకుంటున్నారు? సార్, మీరు చెప్పిన ఇంట్రడక్షన్ లో అంటే ఇన్ఫర్మేటివ్గా చెప్పినా కూడా దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి సార్. ఎటువంటిదంటే ప్రజలు మళ్ళీ ఆదరించారన్నారు కదా. మీరు ఒక 7 నియోజకవర్గాలు ఇతను ఏదైతే పోటీ చేశాడో రాజంపేట కేంద్రంగా 7 నియోజకవర్గాలు, ఆ 7 నియోజకవర్గాల్లో రాజంపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం కేవలం 5,000 ఓట్లతో ఓడిపోయినాడు. అంటే అక్కడ వైసీపీ గెలిచింది. అది కాకుండా పొంగనూరుకు సంబంధించి వాళ్ళ తండ్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలిచారు. అవి తప్ప మిగిలినటువంటి కూటమి పార్టీలు హస్తగతం చేసుకున్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. కానీ అట్ ద సేమ్ టైం ఎంపీగా ఆయన ఎట్ట నెగ్గినాడంటే ప్రజాదరణ ఉందా అనేది ఒక పాయింట్. ఈ ప్రజాదరణ ఎట్టొచ్చింది? ఏ రోజైనా ఆయన రైల్వే కోర్టుకి ఎన్నిసార్లు వచ్చాడు, రాజంపేటకి ఎన్నిసార్లు వచ్చాడు, లేకుండా ఉంటే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఈ రాజంపేట కేంద్రంగా అక్కడ ఏదైనా ఆఫీస్కి 1-2 సార్లు ఆయన 5 ఏళ్ల కాలంలో అడుగు పెట్టినాడా? లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే చెప్తారు. అదే అక్కడ వస్తే కార్యాలయం వస్తే ఆ మధ్య సార్ మీరు మాట్లాడినారు కదా, వరదలు వచ్చి ఆ సెయ్యేరు వరదలు వచ్చి డ్యామ్ ఎక్కడైతే కొట్టుకుపోయిందో అక్కడ బాధితులు మీరు 10ల సంఖ్యలో అన్నారు. దాదాపు 30 నుంచి 40 మంది చనిపోయినారు సార్. ఆ రోజు సాక్షాత్ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోతే ప్రజలు అడుగుతా ఉంటే మొహం చాటేసి వెళ్ళిపోయినాడు. అంటే ప్రజల్ని యథా రాజే తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోడు, అట్టాడిది మిథున్ రెడ్డి ఏం పట్టించుకుంటాడు. ఇక్కడ చెప్తానన్నది నేను ఏదని చెప్పండి, ఎమ్మెల్యేలు ఓడిపోయినా కూడా ఎంపీగా ఆయన ఎట్ట నెగ్గినాడంటే ఆకలి తేపులకి అరగని తేపులకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ అరగని తేపులు ఏ విధంగా వస్తుంది? ఈ విధంగా మనం మాట్లాడుకున్నటువంటి ఈ మద్యం కుంభకోణం లాంటి వ్యవహారాల్లో వస్తా సార్. అది కానీ ఇసుకు కానీ తిరుపతి కేంద్రంగా ఒక టౌన్ ప్రాంతంలో, ఒక సిటీ ప్రాంతంలో తిరుపతి కేంద్రంగా వందలాది ఎకరాలు ఆయన దోచేశారంటే దీన్ని పట్టుకొని శాంపుల్స్ అయ్యి సార్. కొన్ని పంచాయతీలో టీడీపీ అనే అని ఉంటుంది, కొన్ని పంచాయతీలో వైసీపీ అని ఉంటుంది. డబ్బులు 1-2 కోట్లు అట్ట పరిస్తే ఏకదాటిగా రిగ్గింగ్ చేసుకోవచ్చు. వైసీపీకి ఓట్లు వేస్తారు టీడీపీ వాళ్ళు. వాస్తవంగా ఇదే. లేదా వైసీపీ ఉన్న చోట టీడీపీ వాళ్ళకి ఏదైనా శక్తి ఉండి 1-2 కోట్లుగా నా ఊరికి కానీ డబ్బులు ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్లోనూ వాటిల్లోనూ వైసీపీ గుద్దేస్తారు ఓట్లు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఈ యొక్క మిథున్ రెడ్డి డబ్బులతో నడిపించి ఎంపీ అయినాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈ మొత్తం A4 కావడానికి మిథున్ రెడ్డి అసలు ఒక ఉన్నత హోదాలో
దేశంలో ఒక ఎంపీగా ఉన్నాడు రాజంపేట నుంచి వెళ్ళి. ఆయన ఈ యొక్క రొంపు రొచ్చులో ఎందుకు కూరుకున్నాడో అసలు ఆయన విషయం ఏందని మనం పరిశీలించి చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళ నాయన అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎవరిదైనా ఉన్నదంటే మిథున్ రెడ్డిది, యువ నాయకుడు అంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా చేరినారు. దాంతోపాటు ఆయన చదువుకొని ఉన్నాడు కాబట్టి మొత్తం బాధ్యత నేను అప్పగించారు. స్కెచ్ చేసింది మొదలు సార్ IRTSలో పనిచేస్తా ఉన్నాడు వాసుదేవ్ రెడ్డి. ఆ వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ లిమిటెడ్గా చేశాడు ఈ మిథున్ రెడ్డి. వాళ్ళ ప్రభుత్వం 2019లోనే సార్ ఏది కూడా సరే 2021లో జరిగిందనో 2022లో జరిగిందనో మనం చెప్పం. జగన్మోహన్ రెడ్డి ధైర్యాన్ని నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే సార్. 2019లో ప్రభుత్వం ఏర్పడింది, కొద్ది నెలల గ్యాప్లోనే ఈ అవినీతికి స్కెచ్లు చేశారు. అప్పుడు మనం చూస్తే సార్ అక్టోబర్ 13న వాసుదేవ్ రెడ్డిని, అదేవిధంగా సత్యప్రసాద్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అన్నారు కదా సార్. పాపం సత్యప్రసాద్ ఎవరు, పదుల సంఖ్యలో ఉండే సెక్రటరీలో ఆయన ఒకడు. ఆయన ఎందుకు ఈ మాదిరి ఈ కేసుకి లింక్ చేస్తున్నారంటే కీలకంగా ఆధారాలు దొరుకుతాయి సీసీ కెమెరాతో సహా. ఎప్పుడు ఎక్కడ మిథున్ రెడ్డితో వీళ్ళు మీట్ అయినారని. వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు ముగ్గురు తిరుపతి కేంద్రంగా తిరుపతిలో మిథున్ రెడ్డి ఇంట్లోనే కలిశారు. అది ఫస్ట్ ఎపిసోడ్. తర్వాత వీళ్ళిద్దరికీ మొత్తం స్కెచ్ చేశాడు మిథున్ రెడ్డి. మళ్ళీ ఏమైంది, ఈ మిథున్ రెడ్డి, ఈ వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ వీళ్ళందరూ హైదరాబాద్ కేంద్రంగా పోయి అక్కడ విజయసాయి రెడ్డి, అదేవిధంగా వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకు కొత్త ప్రముఖుడు ఎవరన్నా వచ్చారంటే రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి కూర్చొని ఎవరు ఏ దశలో ఏ విధంగా బిగ్ బాస్కు డబ్బులు అందించాలా, నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్లు ఏ విధంగా లబ్ధి చేకూర్చాలా, అసలు డిస్టిలరీస్ అన్ని ఇది మనం అన్నాం కదా సార్, డిస్టిలరీస్ కీలక పాత్ర. ఎక్కువ డబ్బులు అంటే 150 నుంచి 600 రూపాయలు వరకు ఒక్క మద్యం కేసు పైన డబ్బులు మిగిలిచ్చారు. ఆ మిగిలిచ్చిన డబ్బులో దాదాపు 80% జగన్మోహన్ రెడ్డికి అందేట్టుకంటే ఈ బ్యాచ్ మొత్తం లైన్లో వెళ్ళిపోతుంది డబ్బు జగన్మోహన్ రెడ్డికి అంతది. ఈ డిస్టిలరీస్ని ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నటువంటి డిస్టిలరీస్ బ్రాండెడ్ మద్యం అమ్మే వాళ్ళని ఎట్ట మన రాష్ట్రం నుంచి పంపివేయాలా అనేది హైదరాబాద్లో జరిగినటువంటి స్కెచ్. ఆ స్కెచ్లో ఏం చేశారు, అవినాష్ రెడ్డి ఈకి సంబంధించిన ఎవరైతే పిఏగా వ్యవహరించాడో ముఖ్య అనుచరుడు అనుకోండి, ఆయన హనుమంత్ రెడ్డి, ఆయన దగ్గర తుపాకీ, లైసెన్స్ తుపాకీ ఆయనకు అప్పగించి ఈ డిస్టిలరీ కోట్లు ఉండేవాళ్ళు సార్. వాళ్ళు కూడా ఇప్పుడు KVRకే తప్పల కాకినాడ సెజ్ విషయంలో, కాకినాడ పోర్టు విషయంలో. అటువంటిది డిస్టిలరీస్ వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉంటాయి, మహా అంటే 100 కోట్లు ఉంటాయి, 50 కోట్లు ఉంటాయి. వాళ్ళని గన్ను పెట్టి బెదిరించారంటే ప్రభుత్వం మాది అన్నా కూడా వీళ్ళు ఆటోమేటిక్గా పరుగులు తీయాల్సిందే. సో మేము చెప్పే కమిషన్ కన్నా ఒప్పుకుంటే మీరు సంపాదించే దానిపైన కూడా ఇంకా 10% మీకు పెరుగుతుంది డబ్బులు. మిగిలిన డబ్బులంతా వారానికి ఒకసారి సార్ అంతా మిథున్ రెడ్డి స్కెచ్, మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి స్కెచ్. ఈయన స్కెచ్ చేసి ఒప్పుకున్న డిస్టిలరీస్ అన్నింటినీ ఈ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని వాళ్ళే సరఫరా చేసేట్టు ఒప్పుకున్నారు. ఒప్పుకోను వంటి డిస్టిలరీస్ని తరివేశారు. అది మొత్తం స్కెచ్ అంతా మిథున్ రెడ్డిది. ఇందాక అనుకున్నట్టు ప్రజలు ఎట్లా ఆదరించారని అంటే మీరు అభ్యంతరం వ్యక్తం చేశారు, బాగానే ఉంది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 40 కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ఆ భూములను ఇసుక మేటలు వేశాయి. వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చిన పాపన పోలేదు, వాళ్ళని ఆదుకున్న పాపాన పోల. అయినా కానీ మళ్ళీ ఆ ప్రజలు ఓట్లు వేశారంటే అన్న కోపంతో ఆ మాట అన్న నేను. అయినా ఎలా వేశారు మరి? ఇప్పుడు గుట్లగా అన్ని శవాలు ఎదురుగుండా కనపడతా ఉంటే ఓట్లు వేసిన మనుషులు కాదా? వాళ్ళకి ఆ చావులు కనపడలేదా? లేదా వాళ్ళ బాధలు వీళ్ళకి పట్టలేదా? వీళ్ళకి వచ్చే ఆ 2000 3000 కోసం ఎదుటివాడి ప్రాణం పోయినా పర్లేదని చెప్పి మళ్ళీ ఆ మిథున్ రెడ్డిని గెలిపించుకుని నెత్తిన శనేశ్వరుని కూర్చోబెట్టుకున్నారా అన్నది ప్రశ్న. ఓకే, మంచి ప్రశ్న సార్. ఇది నేను నా వయసు రీత్యా ఈ విషయం చెప్పినా అది అతికినట్టు ఉండవచ్చు కాక మీకు అనుభవం కొద్దీ మీకు తెలుసు. విషయం ఏంటంటే ఒక పంచాయతీ ఎలక్షన్ జరుగుతుందంటే, అంటే పంచాయతీలో పోలింగ్ బూత్ కాడికి ఓట్లు వేస్తున్నారంటే 2 కిలోమీటర్ల పరిధిలో రౌడీజం ఉంటుంది. అంటే వాళ్ళకి చెక్ పోస్ట్ లెవెల్లో ఎవరికి ఓట్లు వేయాలా అని చెప్పి వీళ్ళు అన్నారు కదా సార్, నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి వీళ్ళ ఓట్లని గంపగొత్తగా కొనేసి అక్కడ పోలింగ్ బూత్లో ఎవరైతే ఏజెంట్ ఉంటారో వీళ్ళు అక్కడికి ఓటు వేసేదాన్ని పోయేటప్పుడు ఆ ఏజెంట్ ఆయనతో పాటు పోయి వేస్తారు. ఫ్యాన్ గుర్తుకేస్తున్నారా, సైకిల్ గుర్తుకేస్తున్నారా, లేదంటే గ్లాస్ గుర్తుకేస్తున్నారా, మొత్తం ఈ రాజంపేట కేంద్రంగా సార్ రైల్వే కోడరు ముఖ్యంగా సార్ కావాలంటే నేను నా మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఆ రోజున రిజల్ట్స్ వచ్చిన రోజు దానికంటే ముందు రిజల్ట్స్ రాకముందు ఎలక్షన్ ఓటింగ్ జరిగిన రోజు చూడండి, రైల్వే కోడర్ అనేది హైలైట్ అయింది. అంటే ఎందుకంటే ఆ రోజు గొడవలు జరిగినాయి విపరీతంగా, 13 చోట్ల తలాల బదులుకున్నంత పని చేశారు. ఎందుకు జరుగుతుంది? ఎలక్షన్ సాఫీగా జరిగితే ఇవన్నీ జరిగే పరిస్థితులు కాదు కదా. సో ఆ రోజున కేవలం మిథున్ రెడ్డి గారు చేసింది ఏంటంటే 50 లక్షలు ఒక పంచాయతీకి సంబంధించి 50 లక్షలు డబ్బు ఇచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్ మీరు ఎవరికైనా వేయించుకోండి అబ్బా, ఈ డబ్బు టీడీపీ వాళ్ళకి అప్పచెప్పడం. ఎమ్మెల్యే ఎలక్షన్ మీకు ఆ ఏ సైడే వేసుకోండి, కొరమట్ల శ్రీనివాసులు ఓడిపోయినా నాకు పని లేదు, నేను ఖచ్చితంగా గెలవడం అంటే గెలవాలా అని కొన్ని పంచాయతీలకు 50 లక్షలు చొప్పున ఇచ్చినాడు.
ఆ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చాయి. గతంలో ఆయన వ్యాపారంలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి టైం నుంచి ఏదండి సార్ 1917లోనే మనం ఆ జీవో చూస్తే అర్థమవుతుంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆ టైం నుంచే భూములు ఉన్నాయని. తర్వాత అంటే అటవీ శాఖ భూమిని తోసుకుంటా పోయి 104 ఎకరాల పైన లాక్కున్నారు. అంటే అప్పటి నుంచి డబ్బుల పరంగా వాళ్ళు దేహదారుఢ్యం గల వాళ్ళు, అంటే బలిపుష్టి గల వాళ్ళు. సో వాళ్ళు రౌడీజం చేసి గెలిచాడు ఖచ్చితంగా మిథున్ రెడ్డి. ఈసారి ప్రజలందరూ చైతన్యవంతులైనారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మరింత యాక్టివ్ అయినారు, మరింత స్ట్రెంగ్గా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు గెలిచే ఆస్కారమే లేదు. మనం బాలకృష్ణ సినిమా ఉండదు, ఒక సినిమా, దాంట్లో జగపతి బాబు విలను ఇదే ఎపిసోడ్ భయపెట్టి ఓట్లు వేయించుకొని గెలవాలని చూస్తారు. ఆ ఎపిసోడ్లన్నిటికీ కాలం మారే కొద్దీ స్వస్తి ఫ్యాక్షన్ రాజకీయాలు ఖచ్చితంగా స్వస్తి చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కాలం మారిపోయింది, ఇక భవిష్యత్తులో పెద్దిరెడ్డి కుటుంబం గెలిచే అవకాశం లేదంటే విశ్లేషిస్తూ 420కి మద్యం వ్యాపారంలో కట్టల మూటలు కట్టి చేరవేసింది A4 మిథున్ రెడ్డి అని అంటూ విశ్లేషించిన అశోక్ కుమార్కి అభినందన తెలియజేస్తూ నమస్కారం.